బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ యాక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించును. సాయి శ్రేష్ఠ ప్యారడైజ్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నంబర్ 401, 2 BHK, 4 ఫ్లోర్, రెడ్డి కాలేజ్ రోడ్, ఇస్కాన్ టెంపుల్ దగ్గర, గుంటూరు. 1097 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల ప్లాట్ అమ్మబడు. అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర 30,93,000. వేలంలో పాల్గొనదలిచిన వారు 3,09,300 రూపాయలు ముందుగా డిపాజిట్ను చెల్లించి వేలంలో పాల్గొనాలి. బిడ్ పెంపు ధర 10,000 రూపాయలు. వేలం తేదీ 9/9/2025. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకురాలు తిరుపతి అనూష మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి అనూష మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి నగర ప్రజలు వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అజ్ఞాని అయిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు జ్ఞానం ప్రసాదించమని వినాయకుడిని కోరుకుంటున్నాను. గత కొన్ని రోజుల నుండి పశ్చిమ నియోజకవర్గంలో వినాయక పందుల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు పోలీసు వ్యవస్థపై చేసిన ఆరోపణలను మేము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండటం ఓర్వలేక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విషయం కక్కుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 13 సీట్లు కాదు కదా, 1 సీట్ కూడా రాకుండా పోతుందన్నారు. వాళ్ళే భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకున్నారు. మరి 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పెట్టుకునే వాళ్ళు కూడా మళ్ళీ 2 సంవత్సరాలు ఆపేసుకొని మళ్ళీ పెట్టుకున్నారు. అవన్నీ కూడా తప్పుడు సమాచారం. రానున్న దసరాకి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తుందండి. మరి మొన్నే ఒక వారం రోజుల క్రితం కూడా మా ఎమ్మెల్యే సృజన గారు వారి టీం అంతా కూడా మరి దేవాదాయ శాఖ టీంతో కూడా మీటింగ్ జరగడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని కూడా చక్కటి ప్రణాళికతో ఇప్పుడే మీరు చూసుకున్నట్టయితే కింద అన్ని కూడా రోస్ అని వేసేసారు. ప్రజలకి కింద మ్యాట్లతో సహా పైన షెల్టర్స్ అవన్నీ కూడా వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అమ్మవారిని చక్కగా 9 రోజులు కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. యాత్రికులు వచ్చిన వాళ్ళు సత్కార్యంతో కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండి టూరిజం టైప్ అన్ని పెడతానని అంటున్నారు. దానికి తగ్గ జాగ్రత్తలు కూటమి ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? నిన్నే మనకి ఎంపీ గారు కూడా వస్తామని చెప్పి ఏంటంటే ఉత్సవం చంద్రబాబు నాయుడు గారు చక్కటి కార్యక్రమాలు కూడా ఇక్కడ వచ్చే యాత్రికులందరికీ కూడా అలంకరించడానికి చక్కటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కొనమీఘాట్లో మరి హెలిప్యాడ్ కానివ్వండి, లేకపోతే సెలబ్రిటీస్ తో మ్యూజిక్ మేళా కానివ్వండి, అనేక రకమైన మరి సెలబ్రేషన్స్ అనేవి కూడా రేపు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదేవిధంగా కలెక్టర్ లక్ష్మీ షా గారు కూడా చక్కటి సహకారాన్ని విజయవాడకి అందించడం జరుగుతుంది. మరి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎప్పుడు కూడా మంచి చేయాలన్న ఆలోచనతోనే మరి నారా లోకేష్ గారు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. మరి ఎన్నడూ ఎప్పుడు ఇవ్వని ఏ ప్రభుత్వం ఇవ్వనట్టుగా మరి కూటమి ప్రభుత్వంలో ఎన్ని గణేష్ మందిర్లు అయితే ఉంటాయో
వాటన్నిటికీ కూడా 25 కోట్లు భరిస్తూ ఉచిత కరెంటుని ఇవ్వమని కూడా తెలియజేయడం జరిగింది. గణేష్ నవరాత్రులకే కాదు, రేపు రాబోయే దుర్గాదేవి నవరాత్రులకు కూడా ఎవరైతే పందిర్లు పెట్టుకుంటున్నారో వారందరికీ కూడా ఉచిత కరెంటు ఇవ్వమని చెప్పి మా కుటుంబ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని ఓర్చుకోలేక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం చూడలేని ఈ బెల్లంపల్లి మరి విషయం కక్కడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీకు 11 సీట్లే కాదు, నామరూపాలు లేకుండా పోతుంది మీ పార్టీ అని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. పోలీసు వ్యాఖ్యలను బట్టి మీరు పోలీసుని ఇట్లా అని అంటున్నారా? దేనివల్ల మీరు ఈ వెల్లంపల్లి తిట్టారని చెప్తున్నారు? పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళని రెస్ట్రిక్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గొల్లమూడి గ్రామంలో సొసైటీ వద్ద యూరియా డిఏపి ఎరువులను సోమవారం రైతులకు పంపిణీ చేశారు. జిల్లా సొసైటీ డిజిటల్ కిరణ్ కుమార్ సొసైటీలో ఎరువులను రైతులకు పంపిణీ చేస్తున్న తీరును రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ గాడిపర్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎరువులు అవసరమైన గొల్లమూడి గ్రామానికి చెందిన రైతులు సొసైటీ వద్దకు వచ్చి తమకు కావాల్సిన ఎరువులను తీసుకుని వెళ్లవచ్చని, రాజకీయాలకు తావు లేకుండా రైతులందరికీ ఎరువులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువులు సకాలంలో అందేదానికి సహకరించిన జగ్గైపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. 10 మంది రైతులకి న్యాయం జరగాలంటే ఒక కోఆపరేటివ్ ద్వారానే జరుగుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చేసి స్టాక్ పెట్టడం జరిగింది. చాలా మంది బయట రాజకీయ నాయకులు గాని, అవతల పక్క అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు గాని అవాకులు చవాకులు పేలుకుంటూ మాకు ఇవ్వట్లేదు, సరిగా మాకు యూరియా ఇవ్వట్లేదు, యూరియా సప్లై లేదు అంటున్నారు. చూడండి, అందరూ కళ్ళుండి చూడొచ్చు. ఇక్కడ ఎంత స్టాక్ ఉందో చూశారు కదా. ఇది మరి చిన్న సొసైటీ. దీని మీద ఏ గ్రామానికి వచ్చినా కానీ ఇక్కడ మన సొసైటీ ద్వారా మరి చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళు రేపు ఎల్లుండి రోడ్డు ఎక్కుతారంట. మరి ఇదేం చెప్పడం అర్థం కావటల్లా, వాళ్ళకి కళ్ళు ఉన్నాయో లేవో కూడా అర్థం కావటల్లా. ఒకసారి వచ్చి చూడమని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ మా గ్రామంలో ఉన్న వైసీపీ వాళ్ళు అడగండి, నాయకులందరినీ కూడా వాళ్ళే ఇచ్చాం. ముందు తెలుగుదేశం వాళ్ళకి కాదు, వాళ్ళకే ముందు ఎరువులు ఇచ్చాం. మేము ప్రతి ఎకరానికి కూడా ఎరువు ఇచ్చే ఏర్పాటు ఈ సొసైటీ ద్వారా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఎరువులు ఫుల్ గా అందరూ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గొల్లమూడి గ్రామంలో సోమవారం రోజున జయప్రద ఫౌండేషన్ ద్వారా సొసైటీ అధ్యక్షులు గాడిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సుమారుగా 300 మందికి పైగా కంటి పరీక్షలు, సాధారణ అనారోగ్యాలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేసి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు జయప్రద ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దసరా జనార్దన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అయ్యండి జిల్లాలో యూరియా కొరత ఎక్కడా లేదని ఒక పక్క జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలుపుతున్నారు. మచిలీపట్నానికి సమీపంలో ఉన్న పరిణ మండలంలో పిఎస్సిఎస్ సొసైటీల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్న యూరియా ఒక రైతుకు ఒక కట్ట యూరియా ఇస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కృష్ణా జిల్లా పరిణ మండలం నడుపూరు కూడూరు రైతు భరోసా కేంద్రంలో యూరియా కోసం రైతులు సోమవారం ఉదయం నుండే బారులు తీరారు.
ఒక రైతుకి ఒక కట్ట మాత్రమే టోకెన్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నారని రైతులు పాపుతున్నారు. ఎకరం ఉన్న రైతుకి ఒక కట్ట, 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒక కట్ట యూరియా ఇస్తే ఎలా సరిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా అందించాలని కోరుతున్నారు. పార్టీ మంది పార్టీ 30 లైన్ ఫామ్ అవుతుంది చెప్పండి. పోలీసు ఇంకా లైన్ ఫామ్ అవుతుంది. సార్ మీరంటే మీతో మాట్లాడతారు. ఊరెట్టైనా బయట తోసాడు, ఒక కట్ట చేసి ఆయన కానీ ఒక కట్ట బయట తోసి ఒక కట్ట 10 ఎకరాలకు ఒక కట్ట సరిపోతుంది. కట్టిస్తున్నారండి, నాకు 10 ఎకరాలు పొలం ఉంది, కట్ట సరిపోద్ది. అడిగితేనే బయట తోసిచ్చారు. నేనేం చేయను, నాకు చెప్పండి మీరు సమాధానం. ఎకరం పొలంలో కట్టిస్తున్నారండి, 10 ఎకరాల వరకు కట్టిస్తారు, మాకు ఎట్లా సరిపోద్ది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.